మీ అందరికీ మనందరికి చెప్తున్న ప్రభు మాట ఏంటో తెలుసా? పాపం నుంచి విడుదల పొందుట మన నీతి వల్ల కాదు. చెప్పండి చెప్పండి కొంచెం బిగ్గరగా. మన భక్తి కాదు. మన భక్తి కరెక్ట్ అయితే, మన భక్తి శక్తి గలదైతే, మన భక్తి పవర్ఫుల్ అయితే, మన భక్తి ప్రపంచంలో ఉన్నతమైనదైతే, మనకన్నా నిష్ట కలిగి చీమలకు దోమలకు కూడా అపకారం చేయని భక్తులు ఉన్నారు ప్రపంచంలో. మనం లెక్కి తిన్న అబద్ధాలు ఆడతాం, అసలు అబద్ధం అనేది ఆడకుండా, లంచం అనేది తీసుకోకుండా చేసే ఉద్యోగాలు చేసే భక్తులు ఉన్నారు. అన్యజనులు ఉన్నారండి, అన్యజనులు ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. తమ్ముడు బర్నబాస్ వచ్చాడా? బర్నబా రానేంటి వాళ్ళు వచ్చారా? ఆ సహోదరుడు చెప్తా అన్నాడు, అన్నా మా ఆఫీసరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అన్నా, డిస్ట్రిక్ట్ ఆఫీసరు, జిల్లా అధికారి, ఆయన చేతి కింద చాలా వందల వేల మంది ఉన్నారన్నా, ఆయన దగ్గర నేను పనిచేసేది. అన్యజనుడన్నా, సంతకం కూడా తప్పు, ఒక సంతకం పెట్టాడన్నా, ఒక తప్పు సంతకం పెట్టాడు, దొంగ సంతకం పెట్టాడన్నా, లంచం తీసుకోడన్నా, అన్యజనుడన్నా. మన క్రైస్తవులు కూడా అలా ఉండరేమనన్నా కొంతమంది అంటే నాకు ఆశ్చర్యం కలిగింది. దీనికి స్తోత్రం చెప్పండి. భక్తే మనల్ని కాపాడేదైతే, నిజాయితీ మనల్ని కాపాడేదైతే, మన గరిష్టత మనల్ని బాగు చేసేదైతే, మనకన్నా భక్తులు ఉన్నారు. జ్ఞాపకం చేస్తున్నాను మీకు మరలా. మనల్ని పాపము నుంచి, వ్యసనము నుంచి, బలహీనతల నుంచి, అక్రమాల నుంచి, అవినీతి నుంచి, దుర్గంధము నుంచి బయటకు తెచ్చేది భక్తి కాదు, ఆయన కృప. బిగ్గరగా ఆయన కృప. స్తోత్రం చెప్పండి. అందుకే స్తుతితో నింపబడిన ఒక హృదయం పాట రాసింది, కృతజ్ఞతతో నింపబడిన హృదయం ఒక పాట రాసుకుంది. నాకెన్నో దాంట్లో అంటాడు, కృపచేత నన్ను. అర్థం కాలా? నేను రాసిన పుస్తకాల వల్ల నేను భక్తుడయ్యానా? కట్టిన చర్చిల వల్ల అయ్యాను? కాదు. మరలా చెప్తున్నాను, ప్లీజ్, మీ అందరి హృదయాల్లో, కొందరి హృదయాల్లో మనోవేదన ఉంది. విడిచిపెట్టలేని పరిస్థితుల్లో దేవుని దగ్గర సాగుతున్నారు. హృదయం అంతా గాయమవుతుంది, బరువు అవుతుంది. నువ్వు చేసే తప్పని తెలుసు, నువ్వు చేసేది పొరపాటు అని తెలుసు, నువ్వు చేసేది నీకు నష్టం అని తెలుసు, నువ్వు చేసేది దేవునికి ఇష్టం లేదని తెలుసు, నువ్వు చేసేది దేవునికి గాయపరుస్తుందని తెలుసు, నువ్వు చేసేది దేవునికి ఆయాసం చేస్తుందని తెలుసు. కానీ మన వల్ల కాటల్లా దాని నుంచి తప్పించుకోవటం మన వల్ల కాటల్లా. నా ప్రభువు చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో, నీకు సహాయము చేయవాడనో నేనే. స్తోత్రం చెప్పండి. నీకు సహాయం చేస్తాను నేను, నీకు సహాయం చేయడానికి వచ్చాను నేను, నీకు మేలు చేయడానికి వచ్చాను. ప్రభుకి అప్పగిస్తున్నాం మనం రాసుకుంటాం. వచ్చే నెల కాడ నుంచి నేను ఇక చూడకూడదు, వచ్చే నెల కాడ నుంచి అబద్ధం ఆడకూడదు, వచ్చే నెల కాడ నుంచి దొంగతనం చేయకూడదు, వచ్చే నెల కాడ నుంచి ఫోన్ పెద్ద కొడకూడదు, వాట్సాప్లో బాగూడదు. అది నీ జ్ఞానం, అందుకే మరలా పోతున్నావు. నీ జ్ఞానం అది, నీ జ్ఞానం, నీ భక్తి, నీ తెలివితేటలో, నీ ఆలోచన, నీ ప్రణాళిక, నీ మార్గం దేవునికి అప్పగించేసి ఆయన పాదాల మీద పడు. స్తోత్రం చెప్పండి.